అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో జంతువులన్నీ కలిసి హోలీ పండుగ జరుపుకోవాలని ఫిక్స్ అయ్యాయి. మన ఏనుగు గజపతి అందరికీ బాస్ కదా. తన తొండంతో నీళ్లను ఫౌంటైన్ లాగా కొడుతూ అందరినీ తడిపేస్తోంది. అప్పుడే అక్కడికి జిత్తుల మారి నక్క రంగుల డబ్బాతో వచ్చింది. కానీ ఆ నక్క వేరే ప్లాన్ వేసింది. ఎవ్వరికీ తెలియకుండా సింహం మీద రంగు చల్లి పారిపోవాలని చూసింది. మెల్లిగా వెళ్ళి బుస్సున రంగు చల్లింది. తీరా చూస్తే అది సింహం కాదు, నిద్రపోతున్న ఒక ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటికి కోపం వచ్చి ఎవరది అని గట్టిగా అరిచింది. నక్క భయపడి పరిగెత్తుతుంటే దారిలో ఉన్న బురదలో టపామని పడిపోయింది. అది చూసి కోతి బావ పకపకా నవ్వుతూ, రేయ్ నక్క, వేరే వాళ్ళకి రంగు పుయ్యాలనుకున్నావుగా, ఇప్పుడు నువ్వే నల్ల రంగు వేసుకున్నావు అంది. అప్పుడు ఏనుగు తన తొండంతో నక్క మీద గట్టిగా నీళ్లు చల్లింది. నక్క క్లీన్ అయిపోయింది. చివరికి అడవిలో జంతువులన్నీ పులి, జింక, కుందేలు ఒకరినొకరు కౌగిలించుకొని హ్యాపీ హోలీ అని కేకలు వేస్తూ పండగ చేసుకున్నాయి. ఈ కథలో నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి? మనం ఇతరులను ఆట పట్టించాలని చూస్తే ఒక్కోసారి మనమే నవ్వుల పాలవుతాం కదూ. అందుకే అందరితో కలిసి సంతోషంగా ఉండడమే నిజమైన పండుగ.